ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే లిస్ట్ అయిన డీమర్జ్ అయిన కంపెనీస్ లో ఏది బెటర్ గా పర్ఫామ్ చేస్తుందంటే ఏం చెప్తారు? బెటర్ అంటే చాలా ఉండొచ్చు అండి, బట్ నాకు నచ్చిన బిజినెస్ మోడల్ అంటే ఈ మధ్య కాలంలో డీమర్జర్ అయిన కంపెనీలు అంటే రేమండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ అండి. ఇది రేమండ్ కంపెనీస్ లో నుంచి సపరేట్ అయింది అనమాట. ఈ రేమండ్ లైఫ్ స్టైల్ అంటే నథింగ్ బట్ క్లోజ్ షోరూమ్ సపరేట్ అనమాట. క్లోజ్ డివిజన్ వరకు సపరేట్, మిగతాది డివిజన్స్ అన్ని ఇంకా డీమర్జర్ అవ్వలేదు, తర్వాత అవుతాయి అనమాట. అది వాటిలో ఏంటంటే ఇంజనీరింగ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఏమని సపరేట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది లైవ్ మార్కెట్ లో 2160 ఉందండి ఇది లైవ్ మార్కెట్ లో. అండ్ దట్ ఈస్ అ గుడ్ ప్రైస్ టు బై అనమాట ఈ స్టాక్ ని. ఇది మనం చూసుకుంటే ఇది రీసెంట్ గా వెంచరా సెక్యూరిటీస్ వాళ్ళు కూడా దీనికి బై రేటింగ్ ఇచ్చారండి. వాళ్ళు ఈ కంపెనీ రేట్ ఏంటంటే యావరేజ్ ప్రైస్ దీనికి 4900 ఉంటుంది దీని వాల్యూషన్ యావరేజ్ మీద. బట్ ఇప్పుడు లైవ్ లో ఎంత ఉంది? 2160 ఉంది. అంటే వెంచరా సెక్యూరిటీస్ ఇచ్చిన వాల్యూషన్ ఎంత అంటే ఈ స్టాక్ రేట్ మినిమం 4900 ఉండాలని చెప్పేసి వాళ్ళు వాల్యూషన్ రిపోర్ట్ ఇచ్చారనమాట. అండ్ ఎస్టీఓపి మెథడ్ ప్రకారం అంటే సమ్ ఆఫ్ ది పార్ట్స్ వాల్యూషన్ మెథడ్ అనమాట. అంటే ఈచ్ డివిజన్ ఎంత రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పేసి సపరేట్ వాల్యూషన్ వేసామనుకోండి, దాన్ని ఎస్టీఓపి మెథడ్ అంటాం అనమాట. సమ్ ఆఫ్ ది పార్ట్స్ మెథడాలజీ అంటాం. ఆ మెథడాలజీ ప్రకారం ఈ స్టాక్ అయితే 6000 దాకా ఉండాలి, దగ్గర 6000 ఉండాలి. మనకు దొరుకుతుంది ఎంతకి? 2160కే దొరుకుతుంది. బేసికల్గా ఏదైనా కంపెనీ డీమర్జర్ అయిందనుకోండి, టెంపరీగా ఏంటంటే ఫండ్స్ హౌస్ లో దాన్ని అమ్మేస్తా ఉంటాయి. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, ఏదైనా కంపెనీ సపరేట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇది వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే ఇది లార్జ్ క్యాప్ కాదు, మిడ్ క్యాప్ కాదు కదా. ఇప్పుడు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, ఈ డివిజన్ ఉంచుకోకూడదు, ఇంకా వాటిని డిస్కార్డ్ చేస్తారు. ఎందుకంటే ఈ పీస్ చిన్నది కాదు ఇప్పుడు ఈ కంపెనీ. వాళ్ళేమో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, ఇంతకుముందు లార్జ్ క్యాప్ కాబట్టి ఉంచుకున్నారు, ఇప్పుడు రెండుగా విడిపోయినాయి కదా కంపెనీస్. ఇప్పుడు ఈ కంపెనీ ఇప్పుడు స్మాల్ క్యాప్ అయింది కదా, సో వాళ్ళు డిస్పోజ్ చేస్తారు. అట్లా ఏదైనా కంపెనీ డీమర్జర్ అయింది అనుకోండి, అయినా రెండో రోజు నుంచి సెల్లింగ్ బీన్ అవుద్ది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎక్కడైతే ఫిట్ అవుద్దో ఆ ఇండెక్స్కి వెళ్ళిపోవాలి ఇది. అందుకని లార్జ్ క్యాప్ లో ఉంచరు, లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ లో ఉంచరు అనమాట. దాంతో ఏంటంటే ఈ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ లో అమ్మకం బిగిన్ చేస్తారు. ఎందుకంటే డివిజన్ మంచిది కాదు, వాళ్ళకి ఫిట్ అవ్వక, అది ఫిట్ అవ్వక అనమాట. దాంతో ఏంటంటే అవి సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంటాయి. అట్లా సెల్లింగ్ ప్రెజర్ తోటి ఇది ఇప్పుడు 2160కి వచ్చింది అనమాట మార్కెట్లో. బట్ ఎవరైనా ఒక 2 years కనుక ఉంచుకోగలిగితే యూ కెన్ ఎక్స్పెక్ట్ డీసెంట్ అమౌంట్, డబల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 100%. 2 years కనుక ఉంచుకోగలిగితే. ఎందుకంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ది చీపెస్ట్ ప్రైస్ ఉన్న టెక్స్టైల్స్ కంపెనీ ఏదైనా ఉంది అంటే, రెడీమేడ్ గార్మెంట్స్ లో ఉందంటే ఇదే అనమాట. ట్రెండ్తో కంపేర్ చేసుకున్నా, లేదా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిట్తో పోల్చుకున్నా, మిగతా 8తో పోల్చుకున్నా సరే ఇది ఆల్మోస్ట్ ఈవీ బై ఎబిటా మార్జిన్ ఫార్ములా ప్రకారం చూసుకుంటే నీకు 10K దొరుకుతుంది. మరీ దట్టి చీప్ అనమాట వేరే వాటితో కంపేర్ చేసుకుంటే. ఇంత పెద్ద బ్రాండెడ్ కంపెనీ అండ్ ఇంత తక్కువ వాల్యుయేషన్ దొరకడం చాలా రేర్ అనమాట. ప్రస్తుతానికి డీమర్జర్ అయింది కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక్కసారి ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ సెల్లింగ్ మొత్తం అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇప్పుడు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి కొనడానికి, అప్పుడు పెరగడం స్టార్ట్ అవుతుంది అనమాట ఇది. అప్పుడు మనం దీని పెరుగుదల ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 years ఉంచుకునే కెపాసిటీ కనుకుంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ డబల్ అనమాట మినిమం టార్గెట్. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాల్యూషన్ ఏంటంటే ఇది వెడ్డింగ్ డివిజన్ ఒకటే ఎబిటా మార్జిన్ ఆల్మోస్ట్ 27 కల్లా వాళ్ళు 895 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దాని ప్రకారం ఏంటంటే ఇది ఒకటే 26,000 crores ఉండాలి మార్కెట్ క్యాపిటలైజేషన్. అండ్ ఏది వెడ్డింగ్ డివిజన్ ఒకటే. యాక్చువల్లీ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు లైవ్ లో ఉందే 15,000 crores, అంటే చాలా చీపర్గా ఉంది ఇది. అండ్ నెక్స్ట్ నాన్ వెడ్డింగ్ డివిజన్ ప్రకారం అయితే 7,000 crores ఉండాలి వాల్యుయేషన్. అండ్ హై వాల్యూ కాటన్ స్టాక్స్ ప్రకారం అయితే 1,600 crores ఉండాలి వాల్యుయేషన్. అంటే గార్మెంటింగ్ 1,300 crores. టోటల్ ఈవీ వాల్యుయేషన్ ప్రకారం 37,000 crores ఉండాలి. ప్లస్ చేతులు క్యాష్ ఉంది కంపెనీకి 1,400 crores. అట్లా ఎంటర్ప్రైజ్ వాల్యూ ప్రకారం 37,000 crores ప్లస్ క్యాష్ తో కలుపుకుంటే మొత్తం 39,000 crores, రఫ్ గా 40,000 crores ఉండాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. బట్ ఇప్పుడు లైవ్ లో మాత్రం మనకు దొరుకుతుంది 15,000 crores దొరుకుతుంది అనమాట. సో అట్లా వాల్యుయేషన్ ప్రకారం ఎస్టీఓ ప్రకారం తీసుకున్నా అండ్ మామూలుగా వాల్యుయేషన్ ప్రకారం తీసుకుని ఇది మినిమం అయితే 5,000 దాకా ఉండాల్సింది స్టాక్. మనకి 2160కి దొరుకుతుంది లైవ్ మార్కెట్ లో. దాని అంతా స్టాక్ ఇమ్మీడియట్ గా ముందు పోద్దని కాదు. స్టాక్స్ లో వాలటిలిటీ మామూలు విషయం, ఎప్పుడైనా సరే అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. ఇమ్మీడియట్ గా ఇదేదో క్యాచ్అప్ అయ్యి ఆల్మోస్ట్ డబుల్ అవుతుందని చెప్పలేం కానీ, బట్ ఇఫ్ ఎనీబడి హోల్డింగ్ కెపాసిటీ 2 years అలా ఉంచుకుంటే కనుక లాంగ్ టర్మ్ లో మీరు కనుక ఈ టెక్స్టైల్స్ డివిజన్ అదే రెడీమేడ్ గార్మెంట్స్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి రైమండ్ లైఫ్ స్టైల్ ఇది వన్ ఆఫ్ ది గుడ్ స్టాక్ అనమాట. సో
కొంత అలకేట్ చేసుకోవచ్చు ఈ స్టాక్స్ ని. ఐఎమ్ నాట్ రికమెండ్ డైరెక్ట్లీ బై అండ్ హోల్డ్, అండ్ జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నేను చెప్తున్నాను. అండ్ ఇట్స్ గుడ్. అండ్ డిస్క్లైమర్ ఏంటంటే నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను దీంట్లో. ఫర్ షేక్ ఆఫ్ రియాలిటీ ఐ హావ్ టు టెల్ ద రియల్ థింగ్. ఐ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ దిస్ కంపెనీ. సో దిస్ ఇస్ రీసెంట్ గా వచ్చిన డీమర్జర్ అయిన కంపెనీలో నాకు నచ్చిన కంపెనీ అంటే ఇదండి. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అన్నిటితో పోల్చుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్. ఏది వేదాంత ప్యాషన్ తో పోల్చుకున్నా, ఆదిత్య బిర్లా ప్యాషన్ తో పోల్చుకున్నా, అరవింద్ తో పోల్చుకున్నా, గోపనాథ్ ఎక్స్పర్ట్స్, ఇలాంటి కంపెనీస్ తో పోల్చుకున్నా సరే వన్ ఆఫ్ ది చీపర్ అవైలబిలిటీ అండ్ డెట్ ఫ్రీ కంపెనీ. అంటే చేతిలో 14,000 క్యాష్ ఉన్న కంపెనీ. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇది బాగుంటుంది. దిస్ ఇస్ గుడ్. అంటే నేను 2 years వీఆర్ రెస్పెక్టింగ్ గోయింగ్ టు మూవ్ టు ది డబ్బా. బట్ ఎప్పుడైనా కంపెనీ ఏదైనా డీమర్జర్ అయినప్పుడు ఒక స్టాక్ 30-40 పట్టడం మామూలు విషయమే. అంటే పిరమాల్ ఎంటర్ప్రైజెస్ డీమర్జర్ అయినప్పుడు పిరమాల్ ఎంటర్ప్రైజ్ లో నుంచి పిరమాల్ ఫార్మా లిమిటెడ్ కంపెనీ లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత అది కూడా ఒక 50-60% డ్రాప్ అయింది. తర్వాత కానీ పికప్ అయ్యి మళ్ళీ పాత రేటుకి రాలేదు. అందుకని డీమర్జర్ అయిన 10 సారి కంపెనీస్ కి పెయిన్ తప్పదు, పడతాయి, మళ్ళీ డిమర్జర్ అవుతాయి. రీసెంట్ గా అంటే బజాజ్ ఎలక్ట్రికల్స్ లో నుంచి డివిజన్ ఒకటి బయటకు వచ్చేసింది, ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ కంపెనీ. అది కూడా అంతే పడింది, మళ్ళీ రికవర్ అయింది. సో నేను అనుకుంటే ఈ కంపెనీ కూడా ఇట్స్ గోస్ టు మూవ్ టు ది 4,000 వాల్యుయేషన్ వచ్చింది అనుకుంటున్నాను లాంగ్ టర్మ్ అంటే. ఈ షేర్స్ కొనడం మంచిదా అంటే ఏం చెప్తారు సార్? నేను అదే అంటుంది, నేను కొన్నాను, నేను మంచిది చదివింది అంటే ఎవరు రికమెండ్ చేయట్లేదు, నేను కొన్నానని చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.